రెండు కుటుంబాల మధ్య ఉన్న వ్యక్తిగత ఆస్తి వివాదాన్ని రాజకీయ రంగు పోసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని సంగం మండలం కండ్రిగ గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి కొంకల ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల అంబటి శిల్పారెడ్డి సోషల్ మీడియా వేదికగా వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కుటుంబానికి భీమిరెడ్డి లత కుటుంబానికి మధ్య ఉన్నది కేవలం ప్రైవేటు భూ వివాదమేనని, దీనికి ఎలాంటి రాజకీయ సంబంధం లేదని స్పష్టం చేశారు. సదరు మహిళ ఏ రాజకీయ పార్టీకి చెందిన బాధ్యతలు నిర్వహించినా ఈ వివాదాన్ని రాజకీయ నాయకులతో ముడిపెట్టడం సరికాదన్నారు. ఈ భూ వివాదానికి టీడీపీ నాయకుడు బాణా శ్రీనివాసరెడ్డి గాని, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి గాని ఎలాంటి సంబంధం లేదని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో వాస్తవాలను తెలుసుకోవాలనుకునేవారు సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మకుండా కోర్టు పత్రాలు, న్యాయపరమైన విషయాలను పరిశీలించాలని రామకృష్ణారెడ్డి కోరారు. న్యాయస్థానం ద్వారానే ఈ వివాదానికి పరిష్కారం లభించిందని, ప్రజలు అపోహలకు లోను కావద్దని విజ్ఞప్తి చేశారు. నమస్తే మిత్రులకి, నా శ్రేయభిలాషులకి అందరికీ నమస్తే. ముందుగా ఈ మధ్య సోషల్ మీడియాలో అవాస్తవాలని ప్రచారం చేస్తూ మీడియా మిత్రులకి రకరకాలుగా అబద్ధాలు ప్రచారం చేస్తుంటే దాన్ని ఖండించడానికి ఈరోజు మీడియా వాళ్ళు నన్ను అడిగితే ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా మా నాన్నగారు 1972లో గ్రామానికి వచ్చారు. గ్రామంకి వచ్చి ఈ గ్రామంలో నివసిస్తున్నారు. అయితే మాకు మా మేనత్తలకి 1980 నుంచి మా స్థలాల గురించి వివాదం నడుస్తున్నది. అయితే దీంట్లో మా ఫస్ట్ ఇల్లు మా పెదనాన్న ఇల్లు, రెండో ఇల్లు మాది. అయితే మా పెదనాన్నలు సీతమ్మ అనే ఆమె దగ్గర ఇల్లు కొనుక్కున్నారు. ఆ ఇల్లు కొనుక్కునేటప్పుడు ఆమె ఫ్రెండ్ అయిన సుబ్బమ్మకి 2 అంకణాల స్థలాన్ని ఆమె దానంగా ఇచ్చింది. ఆ దానం దాంట్లో సుబ్బమ్మ అనే ఆమె జీవిస్తున్నది. ఆ సుబ్బమ్మ అనే ఆమె మరణించిన తర్వాత ఆమె తమ్ముడైనటువంటి భీమిరెడ్డి పుల్లారెడ్డి చిన్న పాకేసుకొని నివసిస్తున్నాడు. భీమిరెడ్డి పుల్లారెడ్డి ఆయన నాకు తాత అవుతాడు, మంచి వ్యక్తి. ఆయనకి 6 మంది మనవాళ్ళు ఉన్నా కూడా నన్నే బాగా ప్రేమగా ఉండేవాడిని. నేను ఇంటి పక్కన ఆయనకి చేదోడు వాదోడు ఉండేవాడిని. అందువల్ల మేము ప్రేమాభిమానాలతో మంచిగా ఉంటున్నాం. ఆ భీమిరెడ్డి పుల్లారెడ్డి గారికి మాకు ఎటువంటి గొడవలు లేకుండా మంచిగా హ్యాపీగా జీవిస్తున్నాం. అయితే భీమిరెడ్డి పుల్లారెడ్డి గారు కొంచెం ముసలాళ్ళు అయిన తర్వాత వాళ్ళ కూతురైనటువంటి భీమిరెడ్డి లత అని ఆమె గ్రామంకు రావడం జరిగింది. ఆమె వచ్చి వాళ్ళ నాన్నగారితో ఉంటూ వాళ్ళు అప్పటి వరకు ఉన్న పాకాన్ని తీసేసి వాళ్ళ ఒక చిన్న పక్కా గృహాన్ని 3 అంకణాల్లో ఇల్లు కట్టుకొని జీవిస్తున్నారు. అయితే మాకు మా మేనత్త వాళ్ళకి మధ్య జరుగుతున్న గొడవలో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. మా మేనత్త వాళ్ళకి గొడవ నడుస్తున్నప్పుడు మళ్ళీ ఇల్లు కట్టుకోవాలని 2023లో నాకు ఫోన్ చేసి అడగడం జరిగింది. అడిగితే నేను చెప్పాను, అది వివాదంలో ఉంది మాకు వాళ్ళకి. మీరు ఆ ఇల్లు ఉంటే మన బంధువులు పండగలప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి యూజ్ అవుతుంది, ఆ ఇల్లు అలాగే ఉంచుకోండి. మీకు 50 అంకణాల స్థలం మా బాబాయ్ వాళ్ళది ఉంది, ఇప్పిస్తాను, అక్కడ కట్టుకోమని చెప్పాను. వాళ్ళు ఎలాగ ఆలోచించారో తెలియదు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ డైరెక్షన్ వేరే వాళ్ళ డైరెక్షన్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ డైరెక్షనే తెలియదు. వాళ్ళు రాంగ్ రూట్లో మా కొట్టాన్ని 2023 ఆగస్టు 23వ తేదీ మా మామ బాగాలేదు, నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను ఎమర్జెన్సీలో. ఆ టైంలో నేను లేని టైం చూసి జేసీ తీసుకొచ్చి మా పశువుల కొట్టాన్ని కూల్చేశారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ బిఫోర్ ఆఫ్టర్ మీకు అన్నీ ఇక్కడ చూపిస్తాను. అయితే ఇలాగ కూల్చేశారు. అంతకుముందు మా పశువుల కొట్టం ఇలా ఉన్నది. కూల్చేసి మమ్మల్ని రకరకాల ఇబ్బంది పెడుతూ రకరకాల మా మీద కేసు పెట్టి, ఆ రోజున గవర్నమెంట్ని వాళ్ళు యూజ్ చేసుకొని కేసులు పెడుతూ దౌర్జన్యంగా నాకు దారి స్థలం 8 అడుగులు దారి స్థలం ఉంటుంది, దాన్ని ఆక్యుపై చేసుకుని ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఇరిగేషన్ వాళ్ళు పంచాయతీ వాళ్ళు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయినా వాళ్ళు పంచాయతీ వాళ్ళు కానీ ఇరిగేషన్ వాళ్ళు కానీ ఏమి లెక్క చేయకుండా దౌర్జన్యంగా మమ్మల్ని కూడా బెదిరిస్తూ వాళ్ళు ఇంటి నిర్మాణం చేపడితే దానికి సంబంధించి నేను ప్రతి చోట అర్జీలు ఇవ్వడం జరిగింది. కానీ నా అర్జీలని పుట్టదాఖలు చేశారు. ఎక్కడ నా అర్జీలను ఒక్కటి కూడా నాకు ఒక కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. నాకు తప్పని పరిస్థితిలో నేను 2024లో లోకాయుక్తకి వెళ్ళాను. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు నుంచి వాళ్ళు వేసిన రిట్ కొట్టే వస్తూ ఇచ్చిన కాపీని మీకు కూడా ఈరోజు ఇక్కడ చూపిస్తున్నాను. తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ ఇది లోకాయుక్త ద్వారా నేను వెళ్ళిన సమ్మాన్లకు వచ్చిన కాపీ. ఈ కాపీలో క్లియర్గా ఇరిగేషన్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వాళ్ళు ఆక్యుపై చేసిన దాన్ని డిస్మాండిల్ చేయండి అని చెప్పేసి. తర్వాత అప్పట్లో ఇరిగేషన్ స్థలం ఆక్యుపై చేస్తున్నట్టు మీడియాలో వచ్చిన కథనాలు. ఇది మా స్థలాన్ని ఆక్యుపై చేసిన ఫొటోస్. ఇది పత్రిక ద్వారా ఇరిగేషన్ వాళ్ళు ఆక్యుపై చేయకూడదని ఇచ్చిన అప్పట్లో 2024లో నోటీసు. ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిన మరో నోటీసు. ఇది హైకోర్టులో వాళ్ళు వేసిన రిట్ కొట్టివేయబడుతూ చూపించిన నోటీసు. దీనికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ చాలా ఉన్నాయి.
ఇదంతా మీ టైర్ని వేస్ట్ దలుచుకోలేదు. దానికి సంబంధించి మండల ఎంపీడీఓ గారు ఇచ్చిన నోటీస్, రీసెంట్గా నోటీస్ ఇచ్చారు వీళ్ళకి. ఈ ఇల్లు అక్రమంగా కట్టబడ్డది, కూల్చేయాలని చెప్పేసి ఇచ్చిన నోటీస్. అది కూడా మీకు ఇక్కడ ఇస్తున్నాను హార్డ్ కాపీ. ఇది ఇరిగేషన్ వాళ్ళకి హైకోర్టు, ఇది పంచాయతీ వాళ్ళకి ఇచ్చిన ఎప్పుడెప్పుడు నోటీసులు ఇచ్చారు. ఇవి ఎందుకని మీ ఇల్లు కూల్చకూడదు, మీరు అక్రమం కట్టుకున్నప్పుడు పర్మిషన్ లేకుండా కడుతున్నప్పుడు ఇక్కడ యాక్చువల్గా దూరకాలు కట్టిన ఒక ఐపీ అని ఎస్ఆర్ అని 2 ఉంటాయి కాలువకి. దానికి నీ లింకులను వదిలిపెట్టి కట్టుకోవాలి. గ్రామంలో అందరూ అనే లింకులు వదిలిపెట్టుకొని కట్టుకున్నారు. వీళ్ళు మాత్రమే దూరకాలు కట్ట వరకు కట్టుకున్నారు. కట్టుకోకముందే వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు నోటీసులు ఇచ్చారు, ఇలా కట్టుకుంటే ఏ రోజైనా మేము డిస్మాండ్ చేస్తాం, కట్టుకోకూడదని. వాళ్ళ మాటలు వినుకోకుండా వాళ్ళు కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోనియకుండా వీళ్ళు హైకోర్టు లేకపోతే పార్టీలకి, కోర్టుకెళ్ళు నో ప్రాబ్లం, కోర్టులో ఏ న్యాయం జరిగితే అది చేసుకోండి, పార్టీలకు ఆస్వాదిస్తున్నారు. ఆనవ నారాయణ రెడ్డి గారికి ఏం సంబంధం అండి దీని గురించి? ఆనవ నారాయణ రెడ్డి గారి గురించి మీడియాలో విమర్శిస్తున్నారు, పానా శ్రీనివాసరెడ్డి గారి గురించి విమర్శిస్తున్నారు. ఇది మా ఇద్దరు కుటుంబాల మధ్య జరుగుతున్న ఇష్యూ. మేము 1980 నుంచి బాధపడుతున్నాం. ఇది 2023లో ఇల్లు కట్టుకున్నారు. అప్పుడున్న గవర్నమెంట్ ఏదో అందరికీ తెలుసు. అప్పుడు కోర్టుకెళ్తే ఈ రోజు వచ్చాయండి సమాన్లు. అయితే వాళ్ళు దాన్ని ఇది ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళు తీసుకోవడానికి ఇచ్చిన నోటీసు, రీసెంట్గా ఇచ్చిన నోటీసు, మీ ఇల్లు కూల్చేయడానికి మాకు సమాన్లు వచ్చినాయని చెప్పేసి దాన్ని కూల్చుకోవడానికి దాన్ని ఎలాగా అది అడ్రస్ చేసుకుని తెలిసో తెలియకో లేకపోతే రాంగ్ డైరెక్షన్లో ఎలాగెళ్తుందో తెలియదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పార్టీలకు ఆస్వాదించి, వ్యక్తులకు ఆస్వాదించి దీన్ని ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఎట్లా ఆపుకోవాలి తెలియక. దానికి కొన్ని విధానాలు ఉంటాయి. దాని ప్రకారం చట్టపరంగా వెళ్ళాల్సింది తప్ప ఎవరైనా కూడా చట్టం ఎవరికి చుట్టం కాదు. అట్లాగే మేము కూడా న్యాయస్థానం ద్వారా వెళ్ళాం తప్ప వాళ్ళు ఈరోజు పర్సనల్గా ఎక్కడ కూడా విమర్శించడం కానీ ఎదురెదురు మాట్లాడుకోవడం కానీ జరగనే లేదు. కానీ ఈరోజు వాళ్ళు సోషల్ మీడియాలో మా వల్ల బండి శిల్ప అని చెప్పేసి అలియాస్ భీమిరెడ్డి శిల్పారెడ్డి గారు సోషల్ మీడియాలో ఇలా పెడుతుంది, మాకు ప్రాణహాని ఉంది, మా మదర్ వాళ్ళకి ప్రాణహాని ఉంది అని చెప్పేసి. మేము ఎవరికి హాని చేసే వ్యక్తులు కాదు. మేము ఏదో చిన్న జీవనాధారం గురించి ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ బయట జీవిస్తున్న వ్యక్తులు. ఈ ఊర్లో పండగలకి సెలవులకి ఎలాగ వచ్చి వెళ్తాం తప్ప ఎక్కడికి మేము ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు కాదు. ఏ సోషల్ మీడియాలో లేవు మాకు. నేను ఇప్పటివరకు ఏ ఒక్క వీడియో చేయలేదు, ఎవరి దగ్గర ఏమీ చెప్పలేదు. ఇప్పుడు నా మీద ఈ విధంగా అభియోగాలు, అబద్ధ అభియోగాలు చెప్పిన దానివల్ల మీరు అడిగితే నేను ఆన్సర్ చేయాలని చెప్పేసి ఈరోజు నేను పుట్టిడి దుఃఖంలో కూడా మీకు ఇస్తున్నాను. ఎందుకంటే ఇదే మానసిక స్థితిలో మా నాన్నగారు చనిపోయారు, 2 రోజుల క్రితం మా అక్కగారు చనిపోయారు. ఈరోజు మేము ఆ బాధల్లో ఉన్నాం. అయినా కూడా మీడియాకి, ప్రజలకి నిజాలు తెలియాలని చెప్పేసి నా కాడిన డాక్యుమెంట్స్ అన్నీ మీకు సమర్పిస్తున్నా. మీకు ఎవరికి డౌట్ ఉన్నా, ఏ వైఎస్ఆర్సీపీ నాయకులకైనా డౌట్ ఉన్నా, ఎవరికి డౌట్ ఉన్నా దగ్గరికి వస్తే ఎనీ టైం నేను పూర్తి వివరాలు ప్రతి డాక్యుమెంట్ చూపించగలను. ఈ రోజుకి నా స్థలం వివాదం ఉంది, నేను కోర్టుకి వెళ్ళాను. కోర్టులో ఏ విధంగా న్యాయం చెల్లిస్తే ఆ న్యాయం ప్రకారం వెళ్ళే వ్యక్తిని. ఇరిగేషన్ స్థలం ఆక్యుపై చేశారు, వాళ్ళ కోర్టులకు వెళ్ళారు, వాళ్ళది నడుస్తుంది. వాళ్ళకి 2024లో ఆ ఇరిగేషన్ వాళ్ళు ఒక కేసు కట్టారు. కేసు ఎఫ్ఐఆర్ నెంబర్ 82/2024. అది ఒక కేసు నడుస్తుంది. తర్వాత కోర్టుకి నేను వెళ్ళున్నాను, వాళ్ళు వెళ్ళున్నారు. నేను వెళ్ళిన కోర్టుకి వాళ్ళకి ఆల్రెడీ సమాన్లు వచ్చున్నాయి. దాన్ని అడ్రస్ చేసుకోవాలి న్యాయస్థానం ద్వారా తప్ప వేరే విధంగా పార్టీలకు ఆస్వాదించడం, వీళ్ళకి బాణా శ్రీనివాసరెడ్డికి, ఆన రామరెడ్డికి ఆస్వాదించడం అనేది కరెక్ట్ కాదని చెప్పి తెలియపరుచుకుంటూ, ఇది కోర్టులో ఉంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదేమని అనిపిస్తుంది నాకు. దాన్ని బట్టి కోర్టులో వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇవ్వాలి, అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇవ్వాలి. ఎక్కడ నేను ఇన్ఫ్లుయెన్స్ చేయను, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్న ముందుకెళ్తే మంచిది అని చెప్పేసి సవినయంగా కోరుకుంటున్నాను. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.